బ్రేకింగ్ న్యూస్ గుప్త నిధుల తవ్వకాల్లో వైసీపీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అరెస్ట్ అయ్యారు. చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం వీర్పల్లి కొండపై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. అర్ధరాత్రి పోలీసులు జరిపిన మెరుపు దాడిలో చిత్తూరు జిల్లా వైసీపీ కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస్ సహా 6 అరెస్ట్ అయ్యారు. జేసీబీ కారు 4 బైకులు అలాగే పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 3 పొంగనూరు మండలం బంటపల్లికి చెందిన వారిగా గుర్తించారు. 2 స్వామీజీలతో పాటు మరో 2 పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. పరారైన వారి కోసం అటవీ ప్రాంతంలో గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. చిత్తూరులో గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ తవ్వకాలకు సంబంధించిన వాళ్లలో అటు వైసీపీకి చెందిన కార్యదర్శి కూడా ఉండడం జరిగింది ఎర్రబెల్లి శ్రీనివాస్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలంలోని ఎర్రబెల్లి అడవుల్లో నిన్న రాత్రి ఏదైతే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతుండగా పోలీసులు మెరుపుదాడి చేసి 6 అదుపులోకి తీసుకున్నారు. వీరిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి ఎర్రపల్లి శ్రీనివాస్ ఉన్నాడు. వీరితో పాటు పొంగనూరు మండలం బంటుపల్లికి సంబంధించి ఒక 3 దొరికారు. అదేవిధంగా సంఘటనా స్థలంలో జేసీబీతో పాటు ఇనుప ఏదైతే పార లాంటివి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద అక్కడ సుమారు 2 స్వామీజీలను తీసుకొచ్చి పూజలు నిర్వహించినట్లు సమాచారం. 2 స్వామీజీలతో పాటు మరో 2 పరారు కాక ప్రస్తుతం పోలీసులు అదుపులో 6 ఉన్నారు. ఎర్రబెల్లి శ్రీనివాస్ ఈ దానికి నేతృత్వం వహించాడు. అతను 2 స్వామీజీలు కర్ణాటక, తమిళనాడు నుంచి 2 స్వామీజీలను తీసుకొచ్చి పూజలు నిర్వహించి తవ్వకాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో సమాచారం అందడంతో పెద్దపంజాని పోలీసులు మెరుపుదాడి చేసి వారిని 6 అదుపులోకి తీసుకున్నారు. మిగతా 4 కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వారిలో పొంగనూరుకు సంబంధించి 2 పొంగనూరు మండలం బంట్లపల్లికి సంబంధించిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద వీరంతా టీమ్ గా ఏర్పడి ఇటు ఏదైతే పురాతన కట్టడాల వద్ద గుప్త నిధులు ఉంటాయని భావించి దేవాలయాల వద్ద అదేవిధంగా పురాతన కట్టడాల వద్ద తవ్వకాలు సాగిస్తున్నట్లు నేపథ్యం. ఈ విధంగా పలుచోట్ల జిల్లాలో అటు పలుచోట్ల ఈ విధమైన తవ్వకాలు గట్ల గుర్రంకొండ ఏరియాలతో పాటు చెన్నకేశ్వర స్వామి ఆలయం సమీపంలో కూడా తవ్వకాలు నిర్వహించినట్లు వారే తాజాగా ఇక్కడ కూడా తవ్వకాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని విచారిస్తున్నాము. విచారించిన తర్వాత అన్ని వాస్తవాలు బయటికి పెడతామంటూ పోలీసులు చెప్తున్నారు. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.